అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 12వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన, పనుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున, భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, సోదరి వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలు కొంత ఊరట ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తువులు బహుమతులుగా ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందిన, అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, సమాజంలో పెద్దలతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్థిక యోగాలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా మంచి పేరును సంపాదిస్తారు. కీర్తిని గడిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. అదేవిధంగా శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన, సమయానికి విశ్రాంతి అవసరం. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని తెరిచేయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన, ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి కలదు. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. భూగృహ లాభాలు ఏర్పడిన, తోటివారి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. విశేషమైన
అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, అనుకున్న దాన్ని సాధిస్తారు, మానసికంగా దృఢంగా ఉంటారు, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు, ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది, ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అనుకున్న దాన్ని సాధిస్తారు, బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు, మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు, ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు, మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి, కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు, చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు, ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు, మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు, అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు, ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది, ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడడం, అనారోగ్య సమస్యలు తొలగడం, అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు, మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది, అవసరానికి ధనం లభిస్తుంది, నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరిగడం, అధికార యోగం ఏర్పడడం, శుభవార్తలను వింటారు, ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది, అదేవిధంగా ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడి సమాజంలో కీర్తిని గడిస్తారు, బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది, మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, నూతన పద్ధతులను అవలంబిస్తారు, మానసికంగా దృఢంగా ఉంటారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా.